కార్మికుల కోసం ఏపీలో లేబర్ అడ్డాలు ఏర్పాటవుతున్నాయి. అమరావతితో సహా 15 ప్రధాన నగరాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు ఇటీవల సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రస్తుతం విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలో మొదటి లేబర్ అడ్డాను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఆధునిక సౌకర్యాలతో ఈ అడ్డా నిర్మాణం జరుగుతోంది. కార్మికులకు షెల్టర్ ఇచ్చే కేంద్రాలుగా కాకుండా పని లేని రోజుల్లో వారి నైపుణ్యాన్ని పెంచే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లుగా వీటిని నిర్మిస్తున్నారు. ఏపీలో లేబర్ అడ్డాల నిర్మాణం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. కార్మికుల సంక్షేమానికి కూటమి సర్కారు కట్టుబడిందని మరోసారి రుజువైంది. మే 1న సీఎం చంద్రబాబు నాయుడు కార్మికుల కోసం లేబర్ అడ్డాల పేరుతో షెల్టర్లు ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చారు. దాని ప్రకారం ఈ రోజు రికార్డు స్థాయిలో 3 రోజుల్లోనే విజయవాడలో ఆ బెంజ్ సర్కిల్ ప్రాంతంలో లేబర్ అడ్డాను ఏర్పాటు చేశారు. ప్రజెంట్ విజువల్స్ లో మనం చూడొచ్చు. మనకి పూర్తి కార్పొరేట్ స్టైల్లో ఇక్కడ లేబర్ అడ్డా కనిపిస్తుంది. ఎవరైతే విజయవాడలో చాలా భవన నిర్మాణ కార్మికులు, అనేక కార్మికులు ప్రతిరోజు కూడా ఈ ప్రాంతంలో వేచి ఉంటారు కూలి పనుల కోసం. సో వాళ్ళందరూ కూడా ఎండలో వర్షానికి తడుస్తూ చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. సో అలాంటి వాళ్ళ కోసం అంటే బెంజ్ సర్కిల్ వద్ద మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా లేబర్ కోసం ఒక ప్రత్యేకమైన షెల్టర్ని ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు కూలికి వెళ్ళేంత వరకు దీన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ప్రజెంట్ అయితే పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలో 17 ప్రధాన నగరాల్లో వీటిని ఏర్పాటు చేయబోతున్నారు. దానిలో భాగంగా ఇప్పుడు విజయవాడలో మొదటిగా దీన్ని ఏర్పాటు చేశారు. సో ఈ రోజు మనం లోపలికి వెళ్ళి చూడొచ్చు ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో ఒకసారి లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. సో కార్పొరేట్ స్టైల్లో కనిపిస్తుంది. కూర్చోడానికి వీలుగా మనకి ఇక్కడ బెంచెస్ ఏర్పాటు చేశారు. దాంతో పాటు ఇక్కడ మనకి ఫ్యాన్లు ఉన్నాయి. అదేవిధంగా కంప్లీట్ గా ఒక కార్పొరేట్ స్టైల్లో కనిపించిన సీలింగ్ ఏర్పాటు చేశారు. దాంతో పాటు లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి వీలుగా అటువైపు మనం చూసుకోవచ్చు కొన్ని బెడ్స్ ని కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళు తెచ్చుకున్న క్యారేజీలు కానీ వాళ్ళ సామాగ్రిని కానీ కూడా భద్రపరచుకోవడానికి వీలు కొన్ని కబోర్డ్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రజెంట్ ఇది కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. మరికొద్ది రోజుల్లో దీన్ని ప్రారంభించబోతున్నారు. సో ప్రజెంట్ అయితే ఇక్కడ బెంజ్ సర్కిల్లో దీన్ని ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే కేవలం ఇది కార్మికులకు సంబంధించి కేవలం షెల్టర్ కోసం మాత్రమే కాకుండా ఫ్యూచర్లో వాళ్ళకి ఆధునిక పరికరాల వినియోగంపై కూడా పూర్తి స్థాయిలో శిక్షణ, ఉపాధి అవకాశాలపై సమాచారం ఈ కేంద్రాల ద్వారా అందించబోతున్నారు. యాజమాన్యాల నుంచి కార్మిక అవసరాల కోసం ఎలాంటి అవసరాలు వాళ్ళకు ఆ డేటాను సేకరించి అవసరమైన వారికి పని కల్పించే విధంగా కూడా ఈ కేంద్రాలని అభివృద్ధి చేయబోతుంది ప్రభుత్వం. ఇన్ కేసు ఈ పైలట్ ప్రాజెక్ట్ కానీ సక్సెస్ అయితే ఏపీలో 175 నియోజకవర్గాల్లో కూడా 175 ఇలాంటి లేబర్ అడ్డాలు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. సో మొత్తంగా మొత్తం ఇక్కడ హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేస్తారు. హెల్ప్ డెస్క్లో కూడా లేబర్కి సంబంధించిన అధికారులు ఇక్కడ ఉండి కార్మికులకు ఎప్పటికప్పుడు వాళ్ళ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ లేదంటే వాళ్ళకి ఎలాంటి విషయాలు కావాలో నేరుగా కనుక్కునే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు లేబర్ అడ్డాని ఇక్కడ మనకి ఐఎల్ఏసీగా పిలుస్తున్నారు. పూర్తిగా ఈ పిక్చర్లో కనిపించే విధంగా మనకి లేబర్ అడ్డా ఉంటుంది. సో స్టార్టింగ్ ఎంట్రీ దగ్గర నుంచి ఉంటుంది. నడవలేని వాళ్ళ కోసం ర్యాంప్ ఏర్పాటు చేస్తారు. లోపల కూర్చోడానికి వీలుగా చైర్స్ ఏర్పాటు చేశారు. దాంతోపాటు మొత్తం 4 హెల్ప్ డెస్క్లు ఇక్కడ ఉంటాయి. అందులో మొదటిది హెల్ప్ అండ్ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఉంటుంది. దాని తర్వాత వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ గ్రీవెన్స్ సంబంధించిన డెస్క్ ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత మరొక డెస్క్ ఉంటుంది. ఆ తర్వాత హెల్త్కి సంబంధించిన డెస్క్ కూడా ఏర్పాటు చేస్తారు. వాటితో పాటు డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా మేల్కి ఫీమేల్ కూడా ఇక్కడ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నారు. నిజంగా కార్మికులు పడికెళ్ళేంత వరకు కూడా రద్దీ ప్రాంతాల్లో ఎండలో వర్షానికి నిలబడి వేచి ఉండాల్సిన పరిస్థితి. సో అక్కడ కనీసం తాగడానికి నీళ్లు, వాష్రూమ్కి వెళ్ళడానికి అక్కడ టాయిలెట్స్ కూడా అందుబాటులో లేని పరిస్థితి. నిజంగా కూటమి ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల సంక్షేమానికి అనేక అయినటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చింది. వివాహ కానుకగా కార్మికులకు సంబంధించిన 40,000 రూపాయలు ఇవ్వబోతున్నారు. ప్రసూతి సాయంగా 20,000 రూపాయలు ఇవ్వబోతున్నారు. సహజ మరణానికి 60,000 రూపాయలు ఇవ్వబోతున్నారు. అంత్యక్రియల ఖర్చుల కోసం 20,000 రూపాయలు కూడా ఆర్థిక సహాయం అందించబోతున్నారు. మనమిత్ర యాప్ ద్వారా కూడా 55 రూపాయలతో కార్మిక రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈ అవకాశాలన్నీ కూడా పొందొచ్చు అని కూడా ఏపీ ప్రభుత్వం చెప్తుంది. సో కార్మికులందరూ కూడా వినియోగించుకోవాలి. సో సీఎం చంద్రబాబు నాయుడు గారు మే 1న కార్మిక డే సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు లేబర్ అడ్డాలు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నారు. సో కార్మికులందరూ కూడా ఎలాంటి సౌకర్యాలు వినియోగించుకుని ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కూడా తెలుసుకోవాలని ప్రభుత్వం కోరుతుంది. ఇప్పుడు జర్నలిస్ట్ వెంకట్తో ప్రసాద్, విజయవాడ నుంచి.